నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మీ మీడియాకి ఏం పని లేదు, బుద్ధిలే కూడా మాట్లాడదు మీడియా పార్టీ. నువ్వేదో పెద్ద తోపు కానీ పట్టు మా పార్టీని. మా పార్టీ కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినవే అడగచ్చు కదా మీరు. మీ మీడియా వాళ్ళు అడగచ్చు కదా, కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసినవి చెప్పు. ఎంతమందిని ఎమ్మెల్యేలు గెలిపించావు, ఎంతమంది జడ్పీ చైర్మన్ గెలిపించావు, ఎంతమంది నువ్వు మున్సిపల్ చైర్మన్లు చేసావు వేరే వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇది అడగదు. మీ మీడియా అడుగుతలేదు. వాడెవడో లుచ్చానా కొడుకు, వాడెవడో ఉన్నాడు, వాడెవడో పట్టి పట్టి మాట్లాడుతుండే. ఇవన్నీ అడుగువాను, ఎందుకు అడుగుతలేరు అక్కడ? ఏం చేసిండైనా? ఆయన మూలంగా 100 మంది చచ్చిపోయారు. తెలుసా మీకు ఇది? గత చరిత్ర తెలుసా జీవన్ రెడ్డి గారి? నా మీద మరి మీడియా ఏదో మాట్లాడిండు గజ్జలకాంతం అని చెప్పి ఏదో తప్పుడు వీడియో మరి ప్రచారం చేసుకుంటూ మరి కల్పితం వాక్యాలను కల్పించి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు మీడియా అంటే నాకు చాలా గౌరవం. మీడియాని నేను ఎదగడానికి కారణం. మీడియాను ఒక కన్న తల్లిలాగా చూసుకుంటాను. అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ విషయంలో నేను ఒకవేళ మీడియా వాళ్ళు ఏ కొంచెం కూడా నాది తప్పు అయినా నేను దాన్ని తప్పు అని అంటను. నాకు గర్వం కూడా లేదు. ఖచ్చితంగా నేను మీడియాని మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత ఒక ఛానల్ ఎందుకు మాట్లాడింది అని మాత్రమే మాట్లాడినా అది మాత్రం వాస్తవం. కానీ నేను మీడియా అంటే నాకు చాలా గౌరవం. స్టేట్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ, ఇక్కడ మన జిల్లా మీడియా కానీ నేను మొదటి నుండి నన్ను చూస్తున్నారు. నేను ఎక్కడ కూడా మీడియాను నేను కింది నుంచి పైదాకా తీసుకొచ్చింది మీడియా. నా కన్న తల్లిలాగా భావిస్తాను. అట్లా ఎందుకు మాట్లాడుతా? నేను మీడియా అంటే గౌరవం ఉంది నాకు. కానీ నా మీద కావాలని ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఆ ప్రచారంతో ఎల్లో కావాలని మరి ఇది రాజకీయాలకు ఖచ్చితంగా ఉండి ప్రజల పక్షాన మరి నాలాంటి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు చేసినోడిని, పోరాటాలు చేసినోడిని మరి మా పక్షాన ఉండాలి తప్ప మీరు రాజకీయ నాయకులు చెప్తే విని నా మీద ప్రచారం ఒకటి తప్పుడు వీడియో తీసి నా మీద పంపించారు. అది కరెక్ట్ కాదు. దానికి వివరణ కూడా ఇస్తా. వాస్తవం అది కాదు, నేను అనలేదు. ఎందుకంటే ఇది వాస్తవం. నేను మీడియా అంటే ఇప్పటికి కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పటికి కాదు, నా జీవితకాలం అంతా మీడియాను గౌరవిస్తాను. ఒకవేళ నేను తప్పు అంటే తప్పని కోరుతా, దాంట్లో నాకు గర్వం లేదు. ఎందుకంటే మీడియానే నేను చాలా మొదటి నుండి నాకు మీడియా సపోర్ట్ చేసింది. మీడియాను ఇంత చిన్న చిన్న స్థాయి నుంచి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ నాకు ఈ స్థానం కల్పించింది మీడియాను ఎందుకు మర్చిపోతాను? మీడియాను ఎందుకు మర్చిపోతాను? అందుకోసమే నాకు మీడియా అంటే గౌరవం. దయచేసి మీరందరూ కూడా ప్రెస్ మీట్కి రావాలని చెప్పి, ప్రెస్ మీట్కి వచ్చినాక మీకు పూర్తి విషయాలు నేను వివరిస్తాను. ఏదన్నా ఇది మిస్టేక్ అంటే నేను దాన్ని ఒప్పుకుంటాను. మీరందరూ మాత్రం తప్పకుండా ఈ ప్రెస్ మీట్కి హాజరు కావాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.